హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బాజ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నం అనే 30 సంవత్సరాల యువతి ఇద్దరు పిల్లలతో కలిసి సంపులో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. 3 సంవత్సరాల బాలుడు 8 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా వారి యొక్క తల్లి గాంధీ హాస్పిటల్కి తరలించి చికిత్స పొందుతుంది. వారి కుటుంబ కలహాల మరియు ఆర్థిక ఇబ్బందుల వల్లనే కూడా ఆమె ఆత్మహత్య చేసుకుందని గత 2 రోజులుగా ఇంట్లో గొడవలు అవుతున్నాయని ఈరోజు తెల్లవారుజామున ఇద్దరు పిల్లలతో కలిసి సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా బాజ్పల్లి పోలీసులు తెలుపుతున్నారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లిలో 12 సంవత్సరాల చిన్నారి సహస్ర హత్య కేసు అనేది పోలీసులకు పెను సవాలుగా మారింది. హత్య జరిగి 3 రోజులు అవుతున్నప్పటికీ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు SOT పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అన్నీ కూడా పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నారు, గాలిస్తున్నారు. తప్పితే నిందితుని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు పోలీసులు. 3 రోజుల క్రితం హత్య జరిగిన తర్వాత స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్లో జరిగిన వ్యక్తులు హత్య చేశారా, లేదంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు హత్య చేశారా, లేదంటే కుటుంబానికి సంబంధించిన బంధుమిత్రులు హత్య చేశారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ 3 రోజుల క్రితం చిన్నారి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి సంఘటన స్థలం నుంచి తీసుకువెళ్ళి స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లాకి వెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు అంతకుని పట్టుకోలేకపోతున్నారు పోలీసులు. 3 రోజులు అవుతున్నప్పటికీ సీసీ కెమెరాల ద్వారా ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఏ సమయంలో వచ్చారు అనేది గాలింపు చర్యలు చెబుతున్నారు. అందుకే కాలనీ వాసులందరూ కూడా వాపోతున్నారు. చిన్నారి హత్య జరిగిన నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి కూకట్పల్లిలో జరిగే హత్యని ఛేదించలేకపోతున్నారు అంటే మారుమూల గ్రామంలో హత్యలు జరిగితే దానికి పోలీసులు ఏ విధంగా ఛేదిస్తారనేది కూడా పోలీసులను స్థానికంగా ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి.